వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. అందం అభినయానికి చక్కటి ఉదాహరణగా అనుపమ పరమేశ్వరన్ను చెబుతారు. చాలా మంది మలయాళీ భామల కోవలో ఈ భామ కూడా తెలుగు సినీ రంగంలో రాణించాలని ఆశించింది. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో ఆమె నటించిన ప్రేమం, శతమానం భవతి చిత్రాలు హ్యాట్రిక్ విజయాన్ని అందించడంతో అవకాశాలు వరుసపెట్టాయి. అయితే ఆ తర్వాత నటించిన ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు, ప్రేమ కోసమే వంటి సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడం ఆమెకు నిరాశను కలిగించడమే కాదు, నూతన అవకాశాలకు గండి పడేలా చేసింది. దాంతో తెలుగులో మళ్లీ బిజీ కావాలన్న సత్సంకల్పంతో ఆమె ముందుకు సాగుతోంది. మరోవైపు మలయాళ, తమిళ భాషల సినీ రంగాల్లో కూడా అవకాశాలు ఆమె దరి చేరడం లేదు. దాంతో ఆమె కన్నడ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నట సార్వభౌమ చిత్రం చేసింది. ఎలాగోలాగా టాలీవుడ్ లో మళ్లీ బిజీ కావాలని అనుకుంటున్న ఆమెకు ఓ మంచి అవకాశమే లభించిందని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఆమెనే ఖరారు చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. తమిళంలో రూపొందిన రాక్షసన్ చిత్రం ఆధారంగా తెరకెక్కించే ఈ చిత్రంలో అల్లరి పిల్లలను అదుపులో పెట్టే టీచర్ పాత్రలో అనుపమ కనిపిస్తుందని అంటున్నారు. తమిళంలో ఇదే పాత్రను అమలాపాల్ పోషించింది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.